ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. జై భారత్ నేషనల్ పేరుతో సిబిఐ మాజీ జేడీ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఏపీలో ఉన్న గత పాలకులు, ప్రస్తుత పాలకులు అవినీతి, కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి లేని రాజకీయ వ్యవస్థ తెచ్చేందుకే కొత్త పార్టీ పుట్టిందన్నారు. తాము ఎవరికి లొంగబోమని, నిస్వార్థంగా సేవలందించేందుకే పార్టీ పెట్టామన్నారు. ఒకరు బ్లాక్ కమాండర్స్ లక్షణలో, మరొకరు పరదాల చాటున ఉన్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు. ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం.